హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటేసింది. ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వంపై ఎక్కడికక్కడ వ్యతిరేకత, ఎక్కడికక్కడ ప్రజల్లో ఒక అసంతృప్తి చాలా క్లియర్గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇదంతా వైఎస్ జగన్ ఇటీవల కాలంలో చేపడుతున్నటువంటి వివిధ పర్యటనల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్ జగన్ ఉంటే ఎలా ఉంది, వైఎస్ జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది, 2019-24 మధ్యలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఈ వ్యత్యాసాన్ని ప్రజలు సైతం గుర్తు తెచ్చుకుంటున్నారు, బేరీజు వేసుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే వైఎస్ జగన్ చేపడుతున్నటువంటి పర్యటనలకు విపరీతమైనటువంటి జనస్పందన కనిపిస్తుంది. సో జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్ అనే మాట మరోసారి నిరూపితమవుతుంది. సో ఇదంతా పక్కన పెడితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది, నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యేలు మంత్రుల ప్రజలకు టచ్లో అందుబాటులో ఉంటున్నారా లేదా, అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడిందా లేకపోతే ఇంకా బలహీనపడిందా, ఒకవేళ బలపడితే ఏ మేరకు బలపడింది. ఇక కూటమి ప్రభుత్వంలోని 3 ప్రధాన పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీల పనితీరు ఎలా ఉంది, 3 పార్టీలు ఏ మేరకు బలంగా ఉన్నాయి, ఏ మేరకు బలహీనపడ్డాయి. ఇప్పటికిప్పుడు గనక ఒకవేళ ఏపీలో అంటే ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం తర్వాత ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏపీలో కూటమి పార్టీకి ఉన్నటువంటి విజయావకాశాలు ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి విజయావకాశాలు ఏంటి, తెలుగుదేశం విజయావకాశాలు ఎన్ని ఉన్నాయి, జనసేనకు ఏ మేరకు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి, బీజేపీ పరిస్థితి ఏంటి. ఈ అన్ని అంశాలపై చాలా కూలంకషంగా ఒక సర్వే నిర్వహించాం. ఈ సర్వేలో తేలినటువంటి అంశాలు ముఖ్యంగా సౌత్ వాయిస్ సంస్థ ద్వారా సర్వే చేశాం. ఈ సర్వేలో తేలినటువంటి అంశాలు, దీని యొక్క శాంపుల్ సైజ్ కూడా మీకు చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. మొత్తం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు ఈ శాంపిల్ అనేది మేము సేకరించాం. వివిధ అంటే ఏ ఒక్క నియోజకవర్గం అంటే జనరల్గా సర్వేలు ఎలా జరుగుతుంటాయంటే ఉత్తరాంధ్రలో నుంచి 1-2 జిల్లాలు మాత్రమే తీసుకుంటారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఏదో కొన్ని ప్రాంతాలు తీసుకుంటారు. లేదా కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలని, రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించి 1-2 నియోజకవర్గాలను మాత్రమే తీసుకుంటుంటారు. కానీ ఇక్కడ మా సర్వే అలా జరగలేదు. సౌత్ వాయిస్ సంస్థది పూర్తిగా 175 నియోజకవర్గాల నుంచి శాంపిల్ సేకరణ జరిగింది. ఈ అంశాలపైన ఇక్కడ పార్టీలకు అతీతంగా ఈ సర్వే అనేది జరిగింది. పార్టీలకు అతీతంగా న్యూట్రల్ వ్యక్తులని నియమించుకొని మరి ఈ సర్వే చేపట్టినటువంటి అంశాలు, ఈ సర్వేలో ప్రధానంగా సంధించినటువంటి ప్రశ్నలు కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అందులో ఒకటి, కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వారి వైఖరి ఎలా ఉంది, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా. జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది, జనసేన ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా, వారిపై ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి. ఇక బీజేపీ ఎమ్మెల్యేల 8 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, తెలుగుదేశం ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి. సో ఈ రకమైనటువంటి ప్రశ్నలు వేసినప్పుడు చాలా క్లియర్గా ప్రజల నుంచి కొన్ని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ 175 నియోజకవర్గాల్లో కలిపి దాదాపుగా 18,000 శాంపిల్ అనేది సేకరించిన పరిస్థితి. 18,000 శాంపిల్ సేకరించిన తర్వాత ఈ డేటాను విశ్లేషించి, అంటే ప్రతి నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా శాంపిల్ సేకరణ జరిగింది. కేవలం కొన్ని నియోజకవర్గాల నుంచి మాత్రమే శాంపిల్ సేకరించి దాని ఆధారంగా ఆ విశ్లేషణ ఆధారంగా దీన్ని యావరేజ్ చేస్తూ మాట్లాడే పరిస్థితి అయితే లేదు. సౌత్ వాయిస్ సంస్థ చాలా క్లియర్గా 175 నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ద్వారా తేలినటువంటి అంశాల్లో ఇప్పటికెప్పుడు కనుక ఎన్నికలు వస్తే, ముందు తెలుగుదేశం పార్టీ నుంచి మొదలు పెడదాం. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 135 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికలు కనుక సంభవిస్తే 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి. కేవలం 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి తిరిగి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది కూడా చాలా గట్టి పోటీ ఎదుర్కొన్న తరువాత మాత్రమే. ఇక జనసేన గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో చాలా క్లియర్గా 100% స్ట్రైక్ రేట్తో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలను కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి. సో ఈ 21 స్థానాల్లో ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు వస్తే జనసేన కేవలం 6 నుంచి 7 స్థానాలకు పడిపోవచ్చు. కేవలం 6-7 స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇది ఈ సౌత్ వాయిస్ సంస్థ చేసినటువంటి శాంపిల్ సేకరణ తర్వాత విశ్లేషించినటువంటి సర్వే ద్వారా తేలినటువంటి అంశాలు. ఇక ప్రస్తుతం బీజేపీకి ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ 10 స్థానాల్లో పోటీ చేసింది, కానీ 8 చోట్ల మాత్రమే విజయం సాధించింది. 8 స్థానాల్లో కేవలం 2 నుంచి 3 స్థానాల్లో మాత్రమే సౌత్ వాయిస్ సంస్థ నిర్వహించినటువంటి సర్వే ద్వారా బీజేపీ తిరిగి గట్టెక్కుతుంది, మిగిలినవన్నీ ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇక ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి. ఈ 11 స్థానాల్లో 1-2 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి కోల్పోవచ్చు. కానీ అదనంగా ఏకంగా 70 నుంచి 80 స్థానాల్లో ఆ పార్టీ విజయావకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే 70 నుంచి 80 స్థానాలు కొత్తగా చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండవది, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి 11 స్థానాల్లో 9 స్థానాలు నిలబెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తానికి 85 వరకు స్థానాలు గెలుచుకునే అవకాశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టంగా కనిపిస్తోందని సౌత్ వాయిస్ సంస్థ ద్వారా తెలుస్తోంది. అయితే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి. ఈ శాంపిల్ సేకరణ ఏదైతే 18 నుంచి 20 వేల శాంపిల్ సేకరణ చేసిందో సౌత్ వాయిస్ సంస్థ, దీని ద్వారా తేలిన అంశాలు చాలా షాకింగ్గా ఉన్నాయి. కూటమి ప్రభుత్వానికి చాలా గట్టి పోటీ తరువాతే 60 నుంచి 70 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి. జనసేనకైతే కేవలం 6 నుంచి 7 స్థానాలు, బీజేపీ 2 స్థానాలకు పరిమితమయ్యే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుని 75 నుంచి 85 స్థానాలు ఇప్పుడు ఉన్నటువంటి స్థానాలతో పాటు కలుపుకుంటే 85 స్థానాల వరకు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఉన్నటువంటి 11 స్థానాల్లో 2 స్థానాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇక కూటమి పార్టీకి సంబంధించి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పరిణామాలు కనుక విశ్లేషిస్తే, ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఆ పార్టీ చాలా వెనుకబడిపోయింది. గతంలో ఈ 2 ప్రాంతాల్లో ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పుడు ఈ 2 ప్రాంతాల్లో ఆ పార్టీ అనూహ్యంగా వెనకబడిపోయింది. ముఖ్యంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కానీ, లేదా ఆయన చిన్నాన్నగా ఉన్నటువంటి ఆయన చిన్నాన్న అచ్చెన్నాయుడు కానీ ఓడిపోయే వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉన్నారనేది కూడా చాలా షాకింగ్ అంశంగా చెప్పవచ్చు. ఇక బీజేపీ నుంచి మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ కూడా ఓడిపోయే వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉన్నారని తెలుస్తుంది. ఇక జనసేన నుంచి అయితే చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. నాదెండ్ల మనోహర్ కానీ, పవన్ కళ్యాణ్ గట్టి పోటీ ఎదుర్కొంటారు. నాదెండ్ల మనోహర్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. కందుల దుర్గేష్ కానీ, ఎవరైతే జనసేన నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఉన్నారో వీరిలో కేవలం 6 నుంచి 7 మాత్రమే తిరిగి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఎమ్మెల్యేలను మార్చుకుంటేనే. ఆ స్థానాలు అయితే అవే ఉంటాయి. ఎమ్మెల్యేలను మార్చుకుంటేనే గెలిచే పరిస్థితి తప్ప, ఎమ్మెల్యేలను మార్చుకోకపోతే మొత్తం జనసేన, పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన అందరూ, కందుల దుర్గేష్కు కొద్దిగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన వారు మాత్రం ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా సౌత్ వాయిస్ సంస్థ నిర్వహించినటువంటి ఈ సర్వే ప్రస్తుతం ఒక షాకింగ్ అంశంగా మారవచ్చు. ముఖ్యంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, కూటమి పరిస్థితి ఏంటి, తెలుగుదేశం పరిస్థితి ఏంటి, జనసేన, బీజేపీ నాయకుల పరిస్థితి ఏంటి, ఇది చాలా క్లియర్గా ఈ డేటా మీ ముందు ఉంచే ప్రయత్నం చేసింది సౌత్ వాయిస్ సంస్థ.